హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో చాలామంది అయితే దీనికైతే అప్లై చేశారు, కానీ వాళ్ళకైతే కొంతమందికి అయితే అప్లై అవ్వట్లేదు. అది ఎందుకు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది అప్లై చేసేటప్పుడు నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అది ఎందుకు వస్తుంది, ప్రాబ్లం ఏంటి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మన డిస్క్రిప్షన్లో వెళ్ళేసిన తర్వాత ఈ లింక్ అనేది ఉంది కదా, రాజీవ్ యువ వికాసం అనేది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ మెయిన్ పోర్టల్లోకి అయితే రావడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మీరు క్లిక్ చేసిన తర్వాత OBMMS అనేది చూపిస్తుంది కదా. సో దాని తర్వాత ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా రావడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మీరు క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మన ఈ మెయిన్ 2 లింక్స్ అని చూపిస్తుంది. సో ఏ లింక్ వచ్చినా పర్వాలేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం అని జరుగుతుంది. సో దాని తర్వాత క్లిక్ హియర్ అప్లికేషన్ ఫామ్ అని చూపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా రావడం అని జరుగుతుంది. సో అన్ని SC కార్పొరేషన్, ST కార్పొరేషన్, BC కార్పొరేషన్ అని మూడు చూపిస్తుంది కదా. సో మనకి ఏ కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను BC క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ నేమ్ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటుందో అలానే టైప్ చేయాలి. సో దాని తర్వాత టైప్ చేసిన తర్వాత మీకు కింద ఆధార్ నంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో అది టైప్ చేసిన తర్వాత కింద మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే మీకు ఆటోమేటిక్ ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ రేషన్ కార్డు లేదంటే మీకు నాట్ ఎలిజిబుల్ అని చూపించడం అనేది జరుగుతుంది. సో దానివల్ల అయితే ఇది చాలామంది అయితే రిజెక్ట్ కావడం అని జరుగుతుంది అండ్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అండ్ ఇంకా ఇంకొంతమందికి అయితే ఏం చూపిస్తలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇంకొకసారి తీసుకున్నారు కాబట్టి, అంటే కేసీఆర్ హయాంలో గిట ఇచ్చారు కదా. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి అయితే రావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఎవరికైతే ప్రజెంట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకి మాత్రమే అప్లై కావడం అనేది జరుగుతుంది, లేని వాళ్ళకైతే ఇది అవ్వట్లేదు. అండ్ ఇంకా కొంతమందికి అయితే చాలామంది దీనికి వెళ్ళేసి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది ఈ సేవలకు వెళ్ళేసి కనుక్కుంటున్నారు. సో దానివల్లనే ఎవరికైతే రేషన్ కార్డ్ ప్రజెంట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ ఇది వచ్చిన తర్వాత గిట ఇది ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే మ్యాక్సిమం ఇస్తారని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న ఇది అయితే ఎప్పుడు ప్రారంభించారో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా. సో అప్పుడైతే వాళ్ళైతే చెప్పడం అని జరిగింది. సో వాళ్ళ అప్లై ఒకవేళ అయిన తర్వాత వాళ్ళ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళంటే ఎమ్మెల్యే అండ్ MLC వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి ఈ అప్రూవ్ అనేది మళ్ళీ వీళ్ళు తీసుకోవాలంట. సో దాని తర్వాత అనేది ఈ అమౌంట్ అనేది శాంక్షన్ కావడం అని జరుగుతుందంట. సో మ్యాక్సిమం అయితే ఇదైతే ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే వాళ్ళైతే ఇండైరెక్ట్గా చెప్పడం అని జరుగుతుంది, డైరెక్ట్గా అయితే చెప్పలేరు. దానికి మనం చూసుకొని అయితే ఆ ప్రెస్ మీట్ మరి కరెక్ట్గా మీకు వింటే ఇదైతే డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చినట్టయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో మ్యాక్సిమం అయితే ఎవరికైతే ప్రజెంట్ ఇప్పుడు అప్లై అవుతున్నదో మీరైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మన లక్ బాగుంటే అది అప్లై కావడం అని జరుగుతుంది, అది రావడం అని జరుగుతుంది. సో వచ్చిన తర్వాత గిట్ట ఇది చాలా చోటు తిరగాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర, ఎంపీల దగ్గర, MLC వాళ్ళ దగ్గర వెళ్ళికైతే ఈ ఫామ్స్ అనేది మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ 2023-24 గిట్ట అప్లై చేశారు కదా BCలో చాలా వాళ్ళు. సో అప్పుడు గిట్ట ఎవరికైతే రాలేదు. సో అప్పుడు గిట్ట అక్కడ వెళ్ళేసి చెక్ చేసుకోవాలి, ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి. అప్పటిదాకా అయితే ఎలక్షన్స్ రావడం జరిగింది. సో అప్పటికే ప్రభుత్వం అయితే మారిపోయింది. సో ఇప్పుడు గిట్ట ఎలా చేస్తారో అనేది చూడాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి అయితే ఎవరు చదివారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాధాన్యత అనేది కలిగించడం అనేది జరిగింది. సో ఇంకా కొంతమంది అయితే చదవలేని వాళ్ళకి అప్లై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి లేదు, ఓన్లీ 8th నుంచి బీటెక్ డిగ్రీ ఎంత చదివారో వాళ్ళకి మాత్రమే, అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది. సో మీరు మాత్రం ఎవరైతే చదవలేరో మీకైతే అప్లై అనేది కాదు. సో మీరు వెళ్ళి మీ టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ అనేది మనం స్టూడెంట్స్ అయి ఉండాలి. దాని తర్వాత అనేది మనకి ఈ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అనేది ఈ అప్లై చేయాల్సి ఉంటుంది. సో అది రేషన్ కార్డ్ ఉంటేనే మాత్రమే ఈ అప్లై అనేది
చూపిస్తుంది, లేకుంటే నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.